సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అగ్గి ఆగస్ట్ లో డే 9 ఇది పర్సిస్టెంట్ గా మనం వీడియోస్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే చాలా మంది స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. నేను కూడా 2-3 టైమ్స్ అన్న నా ఛానల్లో ఇప్పుడు వచ్చి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితేనే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది అండ్ యంగ్ గా కనిపిస్తుంది అని చెప్పాను కదా. సో ఆ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో యాక్చువల్లీ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటంటే రొటీన్ అంటే ఏంటి, మీరు డైలీ చేసే టాస్క్. సో స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, మీరు డైలీ ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్. క్లియర్ కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ఆ స్కిన్ కేర్ రొటీన్ కూడా మీరు మార్నింగ్ ఒక రొటీన్ ఫాలో అవ్వాలి, నైట్ ఒక రొటీన్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే సింపుల్ గా చెప్తాను మీకు. మార్నింగ్ ఏంటంటే మీ స్కిన్ అనేది యాక్టివ్, అంటే సన్ కి ఎక్స్పోజ్ అవుతుంది, కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. బట్ వేరేజ్ నైట్ ఏమవుతుందంటే ఆ కైండ్ ఆఫ్ రెస్ట్ అనేది దొరుకుతుంది మీ స్కిన్ కి. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ అప్లై చేసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మీ స్కిన్ కి అబ్జర్వ్ అవుతుంది నైట్ టైం. సో నైట్ ఒక స్కిన్ కేర్ రొటీన్ మీరు ఫాలో అవ్వాలి, డే ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. రెండు వేరు వేరు. ఈ వీడియోలో మనం డే స్కిన్ కేర్ రొటీన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ స్కిన్ టైప్స్ ఏవేమో మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. సో ఫాస్ట్ గా చెప్తాను. సో మనకి బేసిక్ గా 4 టైప్స్ ఉంటాయి, బట్ ఈ వీడియోలో 3 టైప్స్ సరిపోతాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే ఆయిలీ స్కిన్ టైప్. ఆయిలీ స్కిన్ టైప్ అంటే ఏంటంటే వాళ్ళ ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది. సెకండ్ టైప్ ఇస్ ద డ్రై స్కిన్ టైప్. డ్రై స్కిన్ టైప్ ఏంటంటే వాళ్ళ స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది చీటికి మాటికి. సో థర్డ్ స్కిన్ టైప్ ఇస్ ద కాంబినేషన్ స్కిన్ టైప్. వేరే అంటే ఈ ఫోర్ హెడ్, ఈ నోస్ పార్ట్ అంతా ఆయిలీగా ఉండి ఈ చీక్స్ పార్ట్ అంతా డ్రైగా ఉంటుంది. దట్ ఈస్ ద కాంబినేషన్ స్కిన్ టైప్. సో ఏ స్కిన్ టైప్ కి తగ్గట్టు ఏ ప్రొడక్ట్స్ వాడాలో, నేను ప్రొడక్ట్స్ ఏమి రికమెండ్ చేయలేదు ప్రమోషన్ కాకుండా. లైక్ ఇంగ్రీడియంట్స్ ఏం వాడాలంటే నియాసినమైడ్ వాడాలా, లేదా ఏ కైండ్ ఆఫ్ ఫేస్ వాష్ వాడాలి, జెల్ బేస్ వాడాలా, క్రీమ్ బేస్ వాడాలా, లేదా అందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఆహా ఉండాలా, లేదా టీ ట్రీ ఉండాలా, ఏం ఉండాలన్న దాని గురించి క్లియర్ గా నేను 2 వీడియోలు అప్లోడ్ చేశాను. అసలు ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి అండ్ ఏది చూస్ చేసుకోవాలి మీ స్కిన్ టైప్ బట్టి. ఆ 2 వీడియోస్ లింక్స్ కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. డెఫినెట్ గా చెక్అౌట్ చేయండి. యాక్చువల్లీ ఇదంతా వీడియో రిలేటెడే, ఇదంతా కంటెంట్, నా ప్రమోషన్ అయితే కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ ద 10th సెకండ్ నుంచి కూడా నేను కంటెంట్ గురించే మాట్లాడుతున్నాను. ఇదేమి సోచ్ చెప్పట్లేదు, నేను జస్ట్ మీకు రివైజ్ చేస్తున్నాను కంటెంట్ అంతా, అంతే. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మన మెయిన్ వీడియోకి వస్తే స్కిన్ కేర్ రొటీన్. సో మీరు సిటిఎం రొటీన్ అన్న పదం వినే ఉంటారు. సిటిఎం స్టాండ్స్ ఫర్ క్లెన్స్, టోన్ అండ్ మాయిశ్చరైజ్. సిటిఎం రొటీన్ అంటారు దీన్ని. ఈ సిటిఎం రొటీన్ అంటే ఏంటంటే మంచి ఫేస్ వాష్ ఒకటి తీసుకొని మీ స్కిన్ లో ఉన్న ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్ని రిమూవ్ అయినట్టు నీట్ గా క్లీన్ చేసుకుంటారు. ఏ ఫేస్ వాష్ చూస్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఫేస్ టైప్ బట్టి. దాని గురించి నేను ముందంతా చెప్పాల్సి వచ్చింది. సో ఆ వీడియో గురించి నేను మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి క్లియర్ గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో సెకండ్ ఏంటంటే క్లెన్జింగ్ అయిపోయింది కదా. ఈ క్లెన్జింగ్ వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది మీరు వీక్లీ 1 or 2 టైమ్స్ ఎక్స్ఫోలియేట్ కూడా చేయాలి మీ స్కిన్ అనేది, స్క్రబ్ గానీ ఏదైనా యూజ్ చేసి. అలా చేసుకుంటే చాలా మంచిది. స్క్రబ్ కూడా కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి చూస్ చేసుకోండి. అంటే నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదో పపాయ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నది, ఏదో కంపెనీ నుంచి కంపెనీ నుంచి తీసుకోవడం అది కాదు. లైక్ మీ ఇంట్లో ఉన్న శనగపిండి, నెక్స్ట్ అందులో టర్మరిక్, హనీ, కాఫీ పౌడర్, ఇలాంటివన్నీ మిక్స్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ స్క్రబ్ అంటున్నాను. ఎక్స్ఫోలియేషన్ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఉంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమల్ ఉంటాయి. సో అది నేను చెప్పాలనుకుంది మెయిన్ పాయింట్. సో క్లెన్జింగ్ అయింది కదా. ఆ తర్వాత టోనర్. టోనర్ అంటే ఏంటంటే అది ఒక లిక్విడ్ లా ఉంటుంది. ఆ లిక్విడ్ ఏం చేయాలంటే మీ హ్యాండ్ లో కానీ మీ ఫేస్ మీద కానీ వేసుకొని ట్యాప్ డ్రై చేసుకోవాలి ఇలా. ఓకే, టోనర్ అంటే ఇలా డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం కాదు, ట్యాప్ డ్రై చేసుకోవాలి టోనర్ ఇప్పుడు కూడా. ఇప్పుడు ద నెక్స్ట్ స్టెప్ ఇస్ మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ ఇన్ ద సెన్స్ ఒక మంచి మాయిశ్చరైజర్ తీసుకొని, అంటే ఈ వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ క్రీమ్ ఉంటాయి, లేదా వ్యాజిలిన్, అవి కాదు మాయిశ్చరైజర్ అంటే. అవి కూడా మాయిశ్చరైజర్స్, బట్ మీ స్కిన్ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని ఏ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాడాలో నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ క్లియర్ గా చెప్పాను. ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ యూ షుడ్ చూస్ అనేసి నేను ఒక వీడియో చేశాను. అంటే ఈ నియాసినమైడ్ అంటే ఏంటి, ఇవంటే ఏంటి, సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏంటి, అవన్నిటి మీద ఒక డీటెయిల్ గా ఒక వీడియో చేశాను నేను. ఫేస్ వాష్ ఇందాక నేను చెప్పింది ఫేస్ వాషెస్ వీడియో, ఇది చెప్పింది అసలు ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డార్క్ స్పాట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు నియాసినమైడ్ చూస్ చేసుకోవాలి. నియాసినమైడ్ ఉన్న మాయిశ్చరైజర్ ఏమైనా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అది నేను చెప్దాం అనుకుంటున్న పాయింట్. ఓకే, సో ఆ నియాసినమైడ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నియాసినమైడ్ వాడమని కాదు. ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత ద లాస్ట్ స్టెప్ ఇస్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది మీకు చాలా మ్యాండేటరీ. సన్ స్క్రీన్ వాడితే మాత్రమే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు వరకు చేసింది మీ స్కిన్ ని ఇంటర్నల్ గా వచ్చే ఫ్యాక్టర్స్ ని అడ్డుకోవడానికి. ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రొడక్ట్స్ లైక్ ఇంటర్నల్ గా వచ్చే పింపుల్స్ కానీ, ఇంటర్నల్ గా వచ్చే ఆ వ్రింకిల్స్ ఏమైనా ఉంటే అవి కానీ, ఇంటర్నల్ గా వచ్చే ఆ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి కానీ, వాటి గురించి నేను ఇప్పటి వరకు ఇంటర్నల్ గా మీరు చేయాల్సింది ఎక్స్టర్నల్ అప్లికేషన్ గురించి చెప్పాను.
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కానీ, పొల్యూషన్ కానీ, లేదా యూవీ రేస్ కానీ, వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మ్యాండేటరీగా మీరు ఒక సన్ స్క్రీన్ వాడాలి. సన్ స్క్రీన్ ఖచ్చితంగా మీరు మ్యాండేటరీగా వాడాలి. నాకు గనక టైం మిషన్ ఉండి నువ్వు పాస్ట్ లో నీ దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పుకుంటావంటే, నేను ఒకటే చెప్పుకుంటాను నాకు నేను, ఒరే తమ్ముడు సన్ స్క్రీన్ వాడరా అనేసి ఒక 10 సన్ స్క్రీన్ కొనేసి అడిగి ఇచ్చేస్తాను. ఈ వాడి అలవాటు చేసుకో, నేర్చుకో అని. అది మెయిన్ పాయింట్. సన్ స్క్రీన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభం ఉండదు అంటారు చూడండి, అది. నేను చాలా బాధపడుతుంది ఏంటంటే, ఇక్కడ వరకు నా స్కిన్ టోన్ అనేది చాలా ఫెయిర్ గా ఉంటుంది. నేను సన్ స్క్రీన్ వాడకపోవడం వల్ల ఈ హ్యాండ్స్ అండ్ నా ఫేస్ అనేది డార్క్ స్టోన్ లో వలన అబ్జర్వ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు నేను వైట్ గా అయిపోవాలంటే అది సాధ్యం కాదు. అది నా బాడీ అంతా ఒక కలర్ ఉంటుంది ఇక్కడ వరకు. ఆ, నా ఫేస్ అండ్ నా హ్యాండ్స్ మటుకు వేరే కలర్ లో ఉంటుంది. సో దానికి మనం ఇంకేం చేయలేము. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాను. సో సన్ స్క్రీన్ వాడుంటే బాగుండు. ఇప్పుడు నుంచి కూడా నేను వాడడం స్టార్ట్ చేస్తే నాకు ఈ రోజు వాడితే ఒక 1 month లోనో 1 week లోనో 21 days లోనో రిజల్ట్ వచ్చేస్తుందని కాదు సన్ స్క్రీన్. ఇది నేను అలా వాడుతుంటే లాంగ్ రన్ లో నాకు రిజల్ట్ వస్తుంది సన్ స్క్రీన్ అనేది. సో డెఫినెట్లీ నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. సో అందుకే నేను మీకు మరీ చెప్తున్నాను, సన్ స్క్రీన్ మ్యాండేటరీగా వాడండి. సో ఇది మీరు ఫాలో అవ్వాల్సిన డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అగ్గి ఆగస్ట్ లో Day 9 ఇది. కన్సిస్టెంట్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. మీకు ఫ్యాషన్ పరంగా కానీ, గ్రూమింగ్ పరంగా కానీ, స్కిన్ కేర్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే డెఫినెట్ గా ఒక కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ.